హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిచ్పల్లిలో ఉన్నాం. డిచ్పల్లికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ చారిత్రాత్మకమైన శ్రీ సీతారాముల వారి దేవస్థానం ఉంది. శ్రీ సీతారాముల వారిని దర్శించుకోవడానికి నిజామాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ దేవాలయం నిజామాబాద్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవాలయాన్ని దర్శించుకోవడానికి మెట్ల ద్వారా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మెట్ల సంఖ్య వచ్చేసి 105. ఇదే ముఖద్వారము. ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి టూరిస్టులు కూడా ఇక్కడికి వస్తారు. ఖజురహో అనే పేరుగాంచిన దేవాలయంలో ఇదొక దేవాలయం. 14వ శతాబ్దంలో కాకతీయ రాజులు దీన్ని నిర్మించారు. ఈ గుడి ముందు భాగాన ఒక ధ్వజస్తంభం ఉంది. ఆ ధ్వజస్తంభం కింది భాగాన హనుమంతుడి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. ఇదే గర్భగుడి ముఖద్వారము. ముఖద్వారానికి ఇరువైపులా 2 చిత్రాలను చిత్రీకరించారు. సీతారాముల వారి పాలరత్తి విగ్రహాలు. గజవాడ చిన్నయ్య గుప్తా అనే అతను సీతారాముల వారి పాలరాతి విగ్రహాలని రాజస్థాన్ నుంచి తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘమాసంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. ఈ ఆలయాన్ని పైభాగం నుంచి చూస్తే ఒక తాబేలు ఆకారంలో కనబడుతుందని ఇక్కడి ప్రజలందరూ చెప్తూ ఉంటారు. అండ్ ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే మనము చూసే దేవాలయాలు తూర్పు దిశగా ఉంటాయి అండ్ ఉత్తర దిశగా ఉంటాయి. కానీ ఈ దేవాలయం వచ్చేసి మనకు దక్షిణాది దిశగా ఉంటుంది. మన దక్షిణ భారతదేశంలో ఇలాంటి మన దక్షిణాది దిశగా ఉండే రామాలయం చాలా అరుదుగా కనిపిస్తాయి. అంతేకాకుండా కొండ కింది భాగాన ఒక కోనేరు కూడా ఉంటుంది. ఆ కోనేరుకి దేవతల కోనేరు అని పిలుస్తారు. ఎందుకంటే దేవతలు అందరూ అక్కడే స్నానం ఆచరించేవారట. అందుకే దేవతల కోనేరు అని పిలుస్తారు. అందరినీ ఆకర్షించే విధంగా ఆ కోనేరు ఉంటుంది. ఎందుకంటే ఆ కోనేరు మధ్యలో ఒక మండపం కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.